నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన భారత ప్రధాని మోడీ. హన్మకొండలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. పెద్దపల్లిలో కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరించిన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్. హత్రాస్ ఘటనను ఖండిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ సభ్యుల నిరసన, మానవ మృగాలను సంఘటన స్థలంలోనే ఉరితీయాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె, 7 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని వినతి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కరోనా బారిన పడగా వారిద్దరూ త్వరగా కోలుకోవాలంటూ ప్రపంచ దేశాధినేతల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్కు కరోనా సోకిందని తెలియగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించారు. మిత్రుడు ట్రంప్ ఆయన భార్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సందేశం పంపారు. ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి లిటిల్ ప్రౌడ్ స్పందిస్తూ ట్రంప్ దంపతులు త్వరగా ఆరోగ్యం సంతరించుకోవాలని తెలిపారు. వైరస్ వ్యాప్తికి ఎవరు అతీతులు కారన్న విషయం దీని ద్వారా రుజువైందని వ్యాఖ్యానించారు. జాగ్రత్త చర్యలు తీసుకున్నా వైరస్ సోకే అవకాశాలున్నట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్, జెడ్పీ చైర్మన్, పార్లమెంటు సభ్యులతో పాటు జిల్లా కలెక్టర్, నగర కమిషనర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ జయంతిని ప్రపంచానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సాధించిపెట్టి భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదించిన గాంధీ గారికి నిజమైన నివాళి సమర్పించిన వారం అవుతామని భావిస్తూ అందరికీ గాంధీ జయంతి సందర్భంగా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 51 గాంధీ జయంతిని పురస్కరించుకొని మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో చారిత్రాత్మక నగరంలో కూడా, వరంగల్ నగరంలో కూడా పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజు వారు చూపెట్టినటువంటి అహింస, శాంతి, ప్రేమ ద్వారా ఈ దేశ స్వతంత్రం ఏ తీరుగా లభించిందో గాంధీజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు చూపెట్టినటువంటి మార్గంలో అనేక దేశాలు కూడా స్వతంత్రం తీసుకురావడం జరిగింది. వారు చెప్పిన ఆలోచనలు వాళ్ళ యువతరంకు అందించాల్సిన అవసరం బాధ్యత నేటి తరం మీద ఉందనే బాధ్యతను కూడా గుర్తించి వాటిని ఖచ్చితంగా మనం ఆచరణలోకి, అమల్లోకి తీసుకురావడమే బాపూజీకి అర్పించే నిజమైన ఇవ్వాలి అని సందర్భంగానే జరిగింది. వారు విజయం సాధించారు. ఎన్ని తరాలైనా భావి తరాలకు గాంధీజీ చరిత్ర, వారి జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకం. జిల్లా కళా బృందాలు కేవీపీఎస్ సంస్థ 1998 అక్టోబర్ 2న ఏర్పడి 22 ఏళ్లు పూర్తయి 23వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ సెంటర్లో కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మ గౌరవం, సమానత్వం,
కుల నిర్మూలన లక్ష్యాలతో కూడిన సంఘం జెండాను కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లేపల్లి అశోక్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్లో 19 ఏళ్ల బాలిక మనీషా వాల్మీకిపై సామూహిక అత్యాచారం చేసి నాలుక కోసి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అరికిల్ల రామలక్ష్మి, మధుంపల్లి శ్రావణ్, నవీన్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న దాడులకు, హత్యలకు, సామాజిక ఆర్థిక వివక్షకు ఇలాంటి అనేక కార్యక్రమాలకు ముందుండి కేవీపీఎస్ పోరాడుతుంది. అలానే మన ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే దళితులైన మంత్రి మధుకర్ పైన జరిగిన హత్యకు కారణంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం, దళితులకు రావాల్సిన డబ్బులు పెట్టి ఇళ్ల కోసం, 3 ఎకరాల భూమి కోసం అనేక పోరాటాలు చేస్తుంది కేవీపీఎస్. ఈ సందర్భంగా మీకు తెలియజేసే అనేక కార్యక్రమాలు మా కేవీపీఎస్గా ముందుండి పోరాడుతున్నాం. ఇక నుండి కూడా ముందుండి పోరాడతామని సౌమ్యంగా తెలియజేసుకుంటున్నాం. కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండావిష్కరణ జరిగింది. 1998న కేవీపీఎస్ ఆవిర్భావం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా అనేక సమస్యలపైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి అనేక సమస్యలపైన నిరంతరం వారి సమస్యలు పరిష్కరించడం కోసము ఈ కేవీపీఎస్ కొట్లాడుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సమస్యలపైన కొట్లాడిన ఘనత కేవీపీఎస్కి ఉంది. ఈరోజు ఒక అట్టడుగు వర్గాలకైనా కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకైనా కానీ ఒక సమస్య వస్తే, వాళ్ళ కుల సమస్య కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సమస్య కావచ్చు, అధికారులు వాళ్ళ సమస్యను పట్టించుకోకపోవడం కావచ్చు, ఇలాంటి సమస్యలు ఏవైనా కానీ వాళ్ళకు కేవీపీఎస్ బాధ్యతల పక్షాల నుండి వాళ్ళ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పోరాట సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా మరి మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, అత్యాచారాలు కానీ, అదేవిధంగా దళితులపై జరుగుతున్న దాడుల కోసం కానీ కేవీపీఎస్ సంఘం ముందుండి పోరాటం చేస్తుంది. ఇందులో భాగంగా అనేక మంది కూడా, అంటే ఒక పెద్దపల్లి జిల్లాలో ఎక్కడున్నా కూడా, రాష్ట్రం లోపల ఎక్కడున్నా కూడా కేవీపీఎస్ నాయకులు మాత్రం ముందుండి పోరాటం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకనైనా ఎంతమందికైనా కూడా అన్యాయం జరిగినా మేము ముందుండి ఈ యొక్క మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఎవరికి ఏది జరిగినా మేము ముందుంటామని మాటిస్తూ ఈరోజు మేమందరం ఒక సమిష్టిగా ఈ మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో హత్రాస్ ఘటనను ఖండిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు నిరసన తెలిపారు. యూపీ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బట్టు శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని, ఇలాంటి మానవ మృగాలను సంఘటన స్థలంలోనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాశం శ్రీకాంత్, తలారి ఆనందం, మద్దెల శ్రీనివాస్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. జై భీమ్. ఈరోజు మన నిరసన కార్యక్రమం ఎందుకోసం అంటే, గత 15 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ గ్రామంలో ఒక 19 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులను వెంటనే అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధించాలనే ఒక డిమాండ్తో ఈ యొక్క ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఆధ్వర్యంలో, మండల కేంద్ర ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపు ఉత్తరప్రదేశ్లో మన దేశంలోనే కాదు, ప్రపంచ సంబంధించిన ఎక్కడ చూసుకున్నా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు మరి ఏం చేస్తున్నారో, ఆయన సన్యాస మరి సన్నాస ఏం అర్థమైతే లేదు. దాదాపు మహిళలపై అత్యాచారాలు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో నమోదు కావడం దురదృష్టకరం. మన భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం. అదే రోజు మన కత్రస్ గ్రామంలో ఈ మనీషా పైన జరిగిన దాడి తర్వాత 24 గంటలు తిరగకముందే పక్కన ఉన్న బావాపూర్లో మళ్ళీ ఒక ఘటన. ఒక తోటలోకి పోయిన అమ్మాయిని రేప్ చేసి తర్వాత ఆమె ఎవరికైనా చెప్తుందేమో నాలుగే కోసేసి వెన్నెముక విచ్చేసి కాళ్ళు వంచేసి, అయినా కానీ అటువంటి వారికి ఇదివరకు అరెస్ట్ కాకుండా శిక్ష లేకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. మనీషకు జరిగిన అన్యాయం తర్వాత 15 రోజుల వరకు కూడా ప్రభుత్వం దీని గురించి ఎటువంటి ఆచరణ చేయలేదు.
15 రోజుల తర్వాత అలహాబాద్ హైకోర్టు సుమోటో తీసుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి దీనిపైన సిఐటికి మేము అందించాము, వాళ్ళని నిందితులను శిక్షిస్తామని చెప్పడం జరిగింది. ఇంత నిర్లక్ష్యంతో ఈ యొక్క యూపీ ప్రభుత్వం ఉండడం మన భారతదేశ పౌరులుగా మన సిగ్గుచేటు. అదే ఒక యూపీ ప్రభుత్వంలో ఒక ఆవుకో ఒక ఏనుకో ఏదైనా ఒక ప్రాబ్లం ఏర్పడితే ఇమీడియట్గా న్యూస్ కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దేశమంతా అయ్యో పాపం అని ముందడుకొచ్చే ఈ రోజుల్లో సాటి మహిళ చిన్న పాప మైనర్ బాలికను ఇంత చేసిన మీడియా కానీ తోటి పౌరులు కానీ అధికారులు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం మన భారతదేశ సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఈ యొక్క అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఆ యొక్క నిందితులను శిక్షించి వారికి ఉరిశిక్ష విధించాలని మా తరఫున ఇబ్రహీంపట్నం మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఏఐటియుసి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిర్రా దేవేందర్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. స్టాఫ్ నర్సులకు 7 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సాజీద్ ఖాన్ తదితరులు మద్దతు తెలిపారు. గత 3 రోజుల నుంచి రిమ్స్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో పనిచేస్తున్న 300 OCSF స్టాఫ్ నర్సులు గత 7 నెలల నుంచి వేతనాలు వస్తలేవని కలెక్టరేటు హాస్పిటల్ ముందట గత 3 రోజుల నుంచి నిరసన ధర్నాలు చేపట్టి మా సమస్య పరిష్కరించండి అని జిల్లా జేసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది, రిమ్స్ డైరెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తనట్టు డైరెక్టర్ అయితే చీమ కుట్టినట్టు కూడా వ్యవహరిస్తున్నాడు. ఇలా కరోనా విపత్కార సమయంలో కూడా ప్రాణాలు పణంగా పెట్టి కుటుంబాలను లెక్క చేయకుండా ఇమ్యూనిటీ పవర్ ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా ప్రజలకు ప్రభుత్వానికి ఇబ్బంది జరగద్దన్న ఆలోచనతో ఇలా స్టాఫ్ నర్సులు ఇలా సేవలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్తుంది, 1000 కోట్లు కరోనాను అరికట్టడం కోసం ఇస్తున్నామని. ఇలా 24 గంటలు కరోనాను అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది స్టాఫ్ నర్సులు. ఇప్పుడు కరోనా ఎంతో మందికి పాజిటివ్ వచ్చింది, మా దాంట్లో కూడా. ఇప్పుడు ఒక మనిషికి కరోనా వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి సేవ చేయడానికి వెనక్కి వస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఎంతో భయపడుతున్నారు. అట్లాంటి మేము పీపీ కిట్స్ వేసుకొని 6 అవర్స్ వాళ్ళతో పాటు అక్కడ ఉంటున్నాం, వార్డులలో ఉండి సేవలు అందిస్తున్నాము. ఇవన్నీ ఎవరికి కనబడట్లేదు. ఇప్పుడు ఒక ఏదైనా మిస్టేక్ చేస్తే ఎంతమంది అడగడానికి వస్తారు, ఎంతమంది నిలదీస్తారు. మరి మేము తిన్నామా, మా బాధలు ఏంటి అని అడిగేవాళ్ళు లేదు. కనీసం మా జీతాలు మాకు ఇప్పించండి, మేము పని చేస్తాం కష్టపడి, మేము ఎవరిని ఫ్రీగా అడుక్కోవట్లేదు, మేము కష్టపడి పని చేస్తాం, మా జీతాలు మాకు ఇప్పించండి, మా సమాన పనికి సమానం ఉంటుంది. కనీసం మాకు వచ్చే శాలరీ, మా ఆర్డర్ కాపీలో ఏ శాలరీ వెళ్తుందో ఆ శాలరీ ఇప్పించమని అడుగుతున్నాం. మేము 10% ఇవ్వలేదు, ఇన్సెంటివ్స్ అన్నారు, ఏమేమో అన్నారు. ఇలాంటివి మాకు జరగలేదు, ఇలాంటివి మాకు ఇవ్వట్లేదు. మరి ఎందుకండి? ఏదేదో చెప్తారు. హైకోర్టు ఏమో తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనం అన్నారు. ఎవరికి ఇచ్చారండి సమాన పనికి సమాన వేతనం? ఉన్న శాలరీ ఇవ్వండి అంటే కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇక్కడికి వెళ్తే డిఎంఎన్హెచ్ఓ నుంచి మేము రిక్రూట్ అయ్యాము. మరి డిఎంఎన్హెచ్ఓ నుంచి రిక్రూట్ అయితే 2 years నుంచి మాకు సేవలు చేయించుకున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు ఎలా చేస్తారనేది లోపల చేసే వాళ్ళకి తెలుసు. కాంట్రాక్ట్ వాళ్ళు ముఖ్య పాత్ర వహిస్తారు అక్కడ కరోనా టైంలో. ఇప్పుడు కరోనా డ్యూటీలో పేషెంట్ సైడ్ వెళ్ళి చేసేది ఎంత వర్క్ చేస్తారు, ఏంటి, పేషెంట్ సైడ్ వెళ్ళి ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది. ఒక ఫ్యామిలీ ఒక కిట్ వేస్తామండి, ఇప్పుడు మీరు వచ్చి కిట్లు వేసుకొని చూడండి. అసలు మరి స్టాఫ్ నర్స్ అంటే ఏంటి, అంత చులకనేంటి? మేము 3 days నుంచి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం, కానీ ఒక్కరు కూడా వచ్చి మరి ఏమైందమ్మా ఏంటి అని మమ్మల్ని అడిగిన. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ క్రాస్ రోడ్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పరకాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీసీసీ మెంబర్ ఇనుగాల వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు కొండేటి కొమురారెడ్డి, చాడ కొమురారెడ్డి, మహిళా నాయకురాలు ఎంపీపీ భీమగాని సౌజన్య, సాయిని ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జై కాంగ్రెస్
మన పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిందో అవన్నీ రైతుకు వ్యతిరేకము, రైతుని నాశనం చేయడానికి పెట్టిన బిల్లుని కాంగ్రెస్ పార్టీ దాన్ని స్పందించి ఈరోజు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజు కిసాన్ మజ్దూర్ దివస్గా ఈరోజు మేము ప్రకటించినాము. రైతులంబటి ఉంటామని పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే ఈ వ్యతిరేక బిల్లుతోని రైతులకు బాగా అన్యాయం జరగబోతుంది. ఈరోజు అదానీ కానీ, అమెజాన్ కానీ, ముఖేష్ అంబానీ కానీ ఆ కంపెనీలకు ఈరోజు అగ్రికల్చర్ వ్యవసాయంలో మొత్తానికి ఈ బిల్లుని సమరించినారు. ఎందుకంటే రాబోయే కాలంలో మద్దతు ధర అనేది ఉండదు, అంతా కాంట్రాక్ట్ ఫార్మింగ్, కాంట్రాక్ట్ వ్యవసాయం ఉంటుంది. రైతులకు బాగా నష్టం జరుగుతుంది. మార్కెట్ యార్డులు ఉండవు, మార్కెట్లో దందా ఉండదు. మక్కలకు ఈ రోజు అయితే మద్దతు ధర 1,800 వస్తుందో రేపటి రోజున 1,300, 1,000 రూపాయలు పోదానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా మక్కలే కానీ, కందులే కానీ, పత్తే కానీ, ఏదైనా కానీ మొత్తం కార్పొరేట్ చేతికి వెళ్ళిపోతుంది. సన్నకారు చిన్నకారు రైతులకు బాగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి రైతు సమస్యని పరిష్కరించడానికి ఈరోజు గా ప్రకటించి ఈరోజు పోరాటం చేస్తున్నాము. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను నిర్వహించారు. వారి విగ్రహాల వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన మహనీయుల జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉదర్రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, మండల ఇన్ఛార్జ్ ఉడుగుల భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కవిత, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లింగాలంపూర్ మండల కేంద్రంలో స్వరాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సీనియర్ శాసనసభ్యులు మా డాక్టర్ రాజన్న గారి ఆదేశం మేరకు మండల కేంద్రంలో ఉన్నటువంటి గాంధీ జయంతిని పురస్కరించుకొని గత సంవత్సరం కూడా ఇక్కడ రంగరంగ వైభవం చేసుకున్నాం. ఆ రోజు మా ఎంపీపీ గారు మేము సంయుక్తంగా ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. లింగాలగన్పూర్లోనే అన్ని చెర్లు నింపుతామని, అది గోదావరి జలాలతోనే నింపుతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అది గోదావరి జలాలైతేంది ఆ దేవుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కనుకరించి అన్ని చెర్లు కూడా ఇలా నిండి తొక్కిసలాటలో ఉన్నాయి. అందులో భాగంగా ఈ గ్రామంలో కూడా ఒక జేఏసీ మరి మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా దాన్ని కష్టపడి నింపుకోవడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఈ మండలాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. గాంధీ అహింస మార్గం ద్వారానే హింసను ప్రోత్సహించకుండా అహింస మార్గం ద్వారానే ఇలా గాంధీ చూపిన బాటల్లో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు పోతున్నాం. పల్లె ప్రకృతి మనమైతేమి మరియు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహాత్ముని సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని తల్లాడ మండల విద్యాశాఖ అధికారి దామోదర ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని అన్నారుగూడెం గ్రామంలో దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య, దాసరి నారాయణరావు, దాసరి పద్మ మెమోరియల్ నీడా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు గుమ్మా నరేష్, కార్యదర్శి తిగుళ్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. హథ్రాస్ ఘటనను నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నేతలు ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్ని చట్టాలు వచ్చినా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని, బాధితులకు సత్వర న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజీనామా
మహిళలపై చేస్తున్న అత్యాచారాల దుండగులను వెంటనే हत्या करने वाला राज नहीं चलेगा, हत्या करने वाला राज हत्या करने वाला राज मोदी सरकार योगी सरकार योगी हटाओ मोदी हटाओ। నా పేరు ఎర్రమల్ల రాములు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఫ్రెండ్ తరఫున మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు భారతదేశం అనేటువంటి చెప్పుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి భారత మాత అంటూనే ఈ దేశంలో ఉన్నటువంటి అమ్మను నడి బజార్లో నిలబెట్టి తగలబెట్టి రేపులు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి పరిపాలన మొదలవుతూ ఉంది. ఇది మతతత్వవాదులు హిందూ ముస్లిం భాయి అంటూ ఒక పక్కన ముస్లిం మహిళలను చంపుతూ ఉన్నారు, మరో పక్కన ఎస్సీ ఎస్టీలను విపరీతమైనటువంటి దాడులు చేస్తూ అడ్రస్ లేకుండా చేస్తూ ఉన్నారు. శవాల్ని కూడా దొరకనివ్వకుండా పెట్రోల్ బస్ తగలబెట్టే దౌర్భాగ్య పరిస్థితి దిగదారైతుంది. ఇది ఈ దేశానికి వలస వచ్చినటువంటి ఆర్య జాతులారా ఖబర్దార్, ఈ దేశాన్ని నుంచి వదిలిపెట్టబోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. మీరు మీ ప్రవర్తనను, మీ పరిపాలన విధానాన్ని మార్చుకోకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి ఓటు ఆయుధంతో डॉक्टर BR अम्बेडकर नेशनल SC/ST फेडरेशन न्यू दिल्ली। आज जो लोग संविधान की शपथ लेकर के बैठे हुए हैं कुर्सी पे, राजनीतिक कुर्सी पे, संविधान का कोई इज्जत नहीं किया जा रहा है, उसकी आड़ पे बहुत ज़्यादा अत्याचार हो रहा है। जो बहुजन के ऊपर है बहुत ज़्यादा अत्याचार हो रहा है। हाथरस का केस ले लो, बलरामपुर का केस ले लो, आजमगढ़ का केस ले लो और बुलंदशहर का केस ले लो, मोइनाबाद का केस ले लो। మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్పొరేటర్ గోవర్ధన్ రెడ్డి మున్సిపల్ కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, మహేశ్వరం ఇన్ఛార్జ్ అందరి శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ను అమలు చేస్తూ జీహెచ్ఎంసీ కార్మికులు సమాజానికి అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. మీర్పేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన దేశ ప్రధానమంత్రి పిలుపు మేరకు గాంధీ గారి జయంతి సందర్భంగా మన మీర్పేట కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి గారు, మీర్పేట మున్సిపల్ అధ్యక్షులు నరసింహ గారు, అదేవిధంగా మీర్పేట కార్పొరేటర్స్ శ్రీరాములు యాదవ్, వివిధ అన్ని బీజేపీ నాయకులు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి మన దేశ ప్రధానమంత్రి పిలుపు మేరకు గాంధీ పుట్టినరోజు కాబట్టి ఈరోజు మనం కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. దాని శుభ సందర్భంగానే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అధ్యక్షుడు పెండాల నరసింహ ఆధ్వర్యంలో కార్పొరేటరు గోవర్ధన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కూడా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీర్పేటలో చాలా సంతోషం. ఎందుకంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ప్రారంభించినటువంటి రోజు ఈరోజు. స్వచ్ఛ భారత్ను అమలు చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకునేటటువంటి భాగ్యం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మాకందరికీ కూడా వచ్చినందుకు మేము సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశం స్వచ్ఛంగా ఉండడానికి, ఈరోజు ఈ దేశం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య కారణం పారిశుద్ధ్య కార్మికులు. కొడంగల్ మండలంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొడంగల్ మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఓటు నమోదు చేసుకున్నారు. జరిగింది. స్వచ్ఛ తెలంగాణ అనేది తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు చేపట్టడంలో భాగంగానే ఈరోజు స్వచ్ఛ తెలంగాణలో గాంధీ జయంతి రోజు మన మాసాయిపల్లి గ్రామంలో పాల్గొనాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. పల్లెలు, పట్టణాలు, గ్రామాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఏదైతే గాంధీ కలగన్నాడో దానికి అనుగుణంగా ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. అందులో భాగంగానే
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి నెల పట్టణాలకు డబ్బులు ఇచ్చుకుంటూ మున్సిపాలిటీలకు అదేవిధంగా గ్రామ పంచాయతీలకు కూడా 329 కోట్లు పట్టణాలన్నీ కూడా బాగుంటేనే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి ఈ కార్యక్రమం చేపట్టినాడు. ప్రతి గ్రామంలో అన్ని అవసరాలు శుభ్రంగా ఉండడానికి ఏమేమి అవసరాలు కావాలో అన్నీ కూడా గ్రామాన్ని సమకూర్చుకుంటూ నిధులు సమకూర్చుకుంటూ ఈరోజు పట్టణాలకు కూడా ప్రతి నెల నిధులు సమకూర్చుకుంటూ దానికి అవసరమయ్యే జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ, మండల అధ్యక్షులు కొల్లూరు శివకుమార్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిలీప్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివరాజ్, ఎన్ఎస్యుఐ నేషనల్ డెలిగేట్ క్రాంతి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గాంధీ జయంతి సందర్భంగా లింగాల గణపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు కేంద్రంలో మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలపై తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు కిసాన్ మజ్దూర్ దినోత్సవంగా భావిస్తూ ఈరోజు ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా కేంద్ర సర్కారుకు ప్రధానమంత్రి మోడీ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులపై ఏదైతే మీరు నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలను వెంటనే రద్దు చేసుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది రైతులకు మేలు జరిగే విధంగా ఉండాలి, కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు దేశంలోని యావత్ రైతాంగానికి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరికి నష్టం జరిగినా కూకోదు, ముఖ్యంగా రైతులకు నష్టం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతా ఉన్నది. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం వెనుకకు తీసుకోవాలి, మీరు ఆ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే దేశవ్యాప్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా. ఖమ్మం జిల్లా తల్లాడలో జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనశిక్షణ సంస్థాన్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. తొలుత కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన రిసోర్స్ పర్సన్ ఉమారాణిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు సత్యనారాయణ, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి పట్టణంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కాటారం నుంచి కొత్తపల్లి మీదుగా ట్రాక్టర్ల ర్యాలీతో బయలుదేరి భూపాల్పల్లి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీధర్ బాబుతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు ఒక దళిత యువతిపై జరిగిన అత్యాచారానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఆ దళిత యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ధైర్యం ఇవ్వడానికి వెళ్తా ఉన్న ఆ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని మార్గ మధ్యంలో పోనీయకుండా చేసి కష్టాలు పెట్టి ఆ పోలీసు యంత్రాంగం అక్కడున్న ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కార్యకర్తలపై ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారిని చూడకుండా మరి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి అసభ్య
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ చెరుకు సుధాకర్ పోటీ చేస్తున్నారు. 40 ఏళ్ల నుంచి ప్రజల కోసం పోరాడుతున్న తనను ఆశీర్వదించమని చెరుకు సుధాకర్ కోరారు. తనను గెలిపిస్తే యువత కలలు నిజం చేస్తానన్నారు. ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. శాసన మండలిలో ప్రజా గొంతుకనై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. 2 స్థానాల్లో జరుగుతామని మనందరికీ తెలుసు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఒకటైతే నల్లగొండ, వరంగల్, ఖమ్మం దీన్ని చెరుకు ప్రత్యేకంగా షార్ట్ ఫామ్లో నవక అంటున్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఈ నవక పట్టభద్రుల ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. స్వతంత్ర అభ్యర్థి అంటే నేను మాత్రమే స్వతంత్ర అభ్యర్థిని కాదు, పోటీ చేసే ప్రతి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా గుర్తులు లేకుండా జరిగేటువంటి ఎన్నిక. అన్నిటికంటే ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలాగా ప్రిఫరెన్షియల్ ఓటు కూడా ఉండి ఎలిమినేషన్ ప్రాసెస్లో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎన్నికల సరళి ఇది. అందుకోసమే ఇవాళ ఈ 3 జిల్లాల్లో పుట్టి పెరిగిన 40-50 ఏళ్ళ ప్రజా జీవితంలో ఒక ఉద్యమకారుడిగా ప్రజలు నన్ను గెలిపించాలనేటువంటి ఆకాంక్షతోటి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నా. నేను కొత్తగా నాకు నేనుగా పరిచయం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఇట్లా చేసినా అని చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా దేశ చరిత్రలో ఒక డాక్టరు ఒక రాష్ట్ర ఆకాంక్ష కోసం పీడీ యాక్ట్ లాంటి బంతిపోట్ల మీద పెట్టేటువంటి కేసు నా మీద పెట్టుకోవడం అంటేనే చిత్రమైన పరిస్థితి. సరే, అన్ని శిక్షలు అనుభవించినాం, అన్ని పోరాటాలు చేసినాం. దేశంలో పట్టినే తెలంగాణ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది గాంధీ చౌక్లో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో 3 స్వచ్ఛ భారత్ చెత్తబండ్లను, షీ మొబైల్ టాయిలెట్ బస్సును, పొడి చెత్త, తడి చెత్త బ్యాగులను ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష, వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బిల్లుగా మార్చడం జరిగింది. ఈ మార్చిన బిల్లు వెనుక వాళ్ళ ఉన్న రహస్యం ఏంటితో ఒకసారి మనం అందరం కూడా చర్చించుకున్నట్లయితే, ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ఆయన దగ్గర ఉన్న బడాబాబుతో మద్దతు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రైతు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న 18 పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే, బీజేపీతో స్నేహపూర్వకంగా ఉన్న అకాలీదళ్ వాళ్ళ సొంత గూట్లో ఉన్న అకాలీదళ్ కూడా ఈ యొక్క బిల్లుని వ్యతిరేకిస్తున్న విధాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ రోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చి మోడీ ప్రభుత్వం ఏం చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఒకసారి మనమందరం కూడా ఆలోచించాలని చూసినట్లయితే, భారతదేశంలో ఉన్న రైతులందరినీ కూడా మోసం చేయాలని, భారతదేశంలో ఉన్న రైతుల భూమిని తీసుకోవాలని, భారతదేశంలో ఉన్న రైతులని మోసం చేసి వాళ్ళని ఏదో రకంగా మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని తీసుకొస్తే ఈ రోజు రైతులు ఏ విధంగా మోసపోతారు ఇప్పటివరకు విజయన్న కూడా చెప్పడం జరిగింది, రాజన్న కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా వ్యతిరేకంగా కార్పొరేట్ ఏదైతే సంస్థల్లో వాళ్లకు తెరలేపి ఈరోజు అంబానీ ఆదాయాలకు అనుకూలంగా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు డబ్బులను ఏదైతే ఈ మోడీ ప్రభుత్వం గత 6 సంవత్సరాలు ఏదైతే చేస్తా ఉందో, ఇవాళ రైతులను కూడా వదిలిపెట్టకుండా మరి పెద్ద ఎత్తున ఇవాళ రైతులను ముంచేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు ఇద్దరు కూడా మరి చేపట్టడం జరిగింది. మరి దీనికి వ్యతిరేకంగా ఇవాళ ఉత్తరాది నుండి మొదలుకుంటే దక్షిణాది వరకు అనేక రాష్ట్రాలలో రైతులు రోడ్ల మీదకి వచ్చి మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరి వాళ్ళు అక్కడుగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా,
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన భారత ప్రధాని మోడీ. హన్మకొండలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. పెద్దపల్లిలో కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించిన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్. హత్రాస్ ఘటనను ఖండిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ సభ్యుల నిరసన. మానవ మృగాలను సంఘటన స్థలంలోనే ఉరితీయాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె. 7 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని వినతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.